అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ పసునూరి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వాసుదేవ హాస్పిటల్, కోరుట్ల. ఈ రోజుల్లో మనం న్యూ ఇయర్ అనగానే అందరికి గుర్తొచ్చేది జనవరి 1, 31న ఆడుతూ పాడుతూ తాగుతూ తిరుగుతూ తింటూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ జనవరి 1న నూతన సంవత్సరంగా ఈ రోజుల్లో చేసుకుంటున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ఉగాదినే నూతన సంవత్సర ఆరంభంగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ రోజు నుంచే ప్రకృతిలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. ఉగాది రోజు అందరికీ తెలిసిందే ఉగాది విశిష్టత గురించి. అందులో ప్రధానంగా మనం ఆ రోజు చేసుకునేటటువంటి ఉగాది పచ్చడి గురించి చెప్పుకోవాలి. ఆ పచ్చడిలో షడ్రుచులు అంటాం. అంటే చేదు, కారం, తీపి, పులుపు, వగరు, ఉప్పు, ఇలా 6 రకాలటువంటి రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేసుకొని సేవిస్తాం. ఇందులో ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. వేప పువ్వుతో చేదు వస్తుంది, అంటే ఇది కష్టాలకు సంకేతం. కారం, మిరియాలు, అది కోపంకి సంకేతం. బెల్లంతో తీపి, ఇది ఆనందం, సంతోషానికి సంకేతం. కొత్త మామిడితో వగరు, ఇది కొత్త అనుభవాలకి సంకేతం. పులుపు చింతపండుతో వస్తుంది, ఇది నేర్పుకి సంకేతం. అలాగే ఉప్పు, ఇది ఉత్సాహానికి సంకేతం. అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి వివిధ రకాలటువంటి అనుభవాలన్నీ ముందుగానే మనకు ఉగాది పచ్చడి రూపంలో తెలియజేయడమే ఈ ఉగాది పండుగ విశిష్టత. ఈ రోజుల్లో అందరూ జీవితం అంటే హ్యాపీగానే ఉంటుంది, హ్యాపీగానే ఉండాలని అనుకుంటున్నారు. కానీ అన్నిసార్లు అలా ఉండదు. జీవితం అంటే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. ఉగాది పచ్చడిలో అన్ని రుచుల్లాగే జీవితంలో అన్నీ ఉంటాయి. ఏదొచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. చేదు తెలిస్తేనే తీపి విలువ తెలుస్తుంది. బాధ చూస్తేనే సంతోషం విలువ మరింతగా తెలుస్తుంది. ప్రతిదానికి ప్రిపేర్డ్గా ఉండడం నేర్చుకోవాలి. అపజయమైనా పర్వాలేదు, విజయమైనా పర్వాలేదు. ఈ రోజుల్లో అందరం ఆనందమే ప్రముఖంగా జీవిస్తున్నాం. ఉగాది తర్వాత మనకు వచ్చే మొదటి పండుగ శ్రీరామనవమి. ఇందులో మనకు ఆల్రెడీ శ్రీరాముడు తను ఆచరించి చూపాడు మన మానవ జీవితం ఎలా ఉండాలి అని. దశరథ రాజు గారు వచ్చి రాముడితో రేపు మీకు రాజ్యాభిషేకం చేయబోతున్నాము అని అన్నప్పుడు ఆయన మొహంలో ఒక చిరునవ్వు చిందించారు. మరుసటి రోజు కైకమ్మ వచ్చి, లేదయ్యా, భరతునికి రాజ్యం ఇస్తున్నాము, మీరు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్లాల్సి ఉంటుంది అని అన్నప్పుడు కూడా అంతకంటే గొప్పనైన చిరునవ్వుని ప్రదర్శించాడు శ్రీరాముడు. అప్పుడు విచ్చుకున్న తామర పువ్వులాగా తన నవ్వు అనిపించిందంట. అంటే ఏది జరిగినా, సన్మానం జరిగినా, అవమానం జరిగినా సిద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. జయమైన అపజయమైన జంకకుండా ముందుకు సాగడం నేర్చుకోవాలి. ఎటువంటి కష్టాల్లో అయినా మనకు ఒక తోడు ఉండేటట్టుగా చూసుకోవాలి. రాముడికి సీతలా, సీతకు రాముడిలాగా. ఇప్పుడు మనం కాలాలను చూసుకుంటే కూడా వివిధ రకాల కాలాలు ఉంటాయి. ఎండాకాలం, వర్షాకాలం, వానాకాలం. ఎప్పుడూ ఒకే కాలం ఉండదు. ఉన్నా కూడా బోరు కొట్టేస్తుంది. ప్రతిరోజు ఒకే ఫుడ్ తిన్నా కూడా బోరు కొట్టేస్తుంది. సో ఈ పండగ విశిష్టత మనకు చెప్పేది అదే. ఏది వచ్చినా దాన్ని నేర్పుగా, ఓర్పుగా తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉండడమే జీవిత ధర్మం అని చెప్పేసి మనకి ఉగాది పండుగ విశిష్టత చెప్తుంది. నూతన సంవత్సరం అంటే కొత్త మార్పు వైపు మనం నడవడం. పాత సంవత్సరంలో చేసినటువంటి తప్పులు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ధర్మాచరణ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ బేరీజు వేసుకుంటూ ముందుకు నడవడమే ఈ పండుగ విశిష్టత. అందరం రాముడు చూపించిన మార్గంలో నడవడానికి ఒక సంకల్పం చేద్దాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.